తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయడం రాజకీయంగా అత్యంత నీచమైన చర్య అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అత్యంత సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎంపీని అత్యంత దారుణంగా హత్య చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చిన్నాన్నను హత్య చేశారని, తలపై 5 చోట్ల గొడ్డలితో నరికారని తెలిపారు. వివేక భౌతిక కాయానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. అభిమానులు ఆవేశానికి లోను కావద్దని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మనకు దేవుడు ఉన్నాడు. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. అన్యాయం చేసినోళ్లను ఆయన చూస్తాడు. వైఎస్ఆర్ అభిమానులకు మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఘటన ద్వారా రెచ్చిపోయి ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నా అని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని, సిబిఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని జగన్ అన్నారు. మా నాన్నను కట్టడి చేయడం కోసం తాతను చంపారు. తాతను చంపిన సమయంలో సీఎం చంద్రబాబే. ఇక నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి 2 రోజుల ముందు అసెంబ్లీకి ఎలా వస్తావని చంద్రబాబు నిండు సభలో సవాల్ చేశారు. ఇటీవల విశాఖ విమానాశ్రయంలో ఎవరూ వెళ్లలేని ప్రాంతంలో నన్ను చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర, కుట్ర ఉంది. వాళ్లే హత్య చేసి వాళ్లే సిట్ వేస్తే ఎలా అని జగన్ ప్రశ్నించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.